హాయ్ అండి. హలో టు ఎవ్రీవన్. సో మనకి ఇది మన కెమిస్ట్రీలో టోటల్ లాస్ట్ వీడియో అని చెప్పాను కదా. ఇక్కడ ఓకే 1345 క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఇచ్చాడు కదా రియాక్షన్స్ కోసం థర్మల్ డికంపోజిషన్ అని చెప్పి సంథింగ్ డికంపోజిషన్ రియాక్షన్ అని చెప్పి ఇవన్నీ మనం ఆల్రెడీ విన్నాం కదా నేమ్స్. అయితే మనకి ఇక్కడ కింద ఇచ్చిన కెమికల్ రియాక్షన్స్లో క్వశ్చన్ ఏంటంటే అంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే డికంపోజ్ అయితే దాన్ని ఏమంటారని అడుగుతున్నాడు. ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల డికంపోజ్ అయ్యే ఒక న్యూ మెటీరియల్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాం, నేమ్లోనే ఉంది ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తున్నాం అంటే ఎలక్ట్రోలైటిక్ డికంపోజ్ అవుతుంది కాబట్టి డికంపోజిషన్, ఎలక్ట్రోలైటిక్ డికంపోజిషన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ 1346 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఈజ్ హైలీ ఎక్సోథెర్మిక్. చూడండి మనకి ఎక్సోథెర్మిక్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. హీట్ని అబ్జర్వ్ చేయడమా, హీట్ని రిలీజ్ చేయడమా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. హీట్ని అది రిలీజ్ చేస్తుంది అని చెప్పి ఎక్సోథెర్మిక్ అంటే కదా. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పింది ఇలాంటి బిట్ మనకు ఆల్రెడీ రిపీటెడ్ బిట్ కదండి. ఇది వాటర్లో మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ని వేసినప్పుడు అది డిజాల్వ్ అయినప్పుడు మీకు ఏమవుతుంది, లైక్ హీట్ అనేది అక్కడ మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది మనకు ఒక ఎక్సోథెర్మిక్. ఓకేనా, హైలీ ఎక్సోథెర్మిక్ అనేది ఇది మనకి ఆప్షన్ డి. నెక్స్ట్ 1347 ద ఆక్సిడేషన్ రియాక్షన్ దట్ ప్రొడ్యూసెస్ హీట్ అండ్ లైట్ ఈస్. చూడండి మనకి హీట్ని లైట్ని ప్రొడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటామండి, ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అంటే కదండి. ఇప్పుడు ఏదైనా ఒక కాంపౌండ్తో మీకు ఆక్సిజన్ కలిసి రియాక్ట్ చెందితే మనకి అక్కడ హీట్ లైట్ని ఇస్తే దాన్నే కదా మనం కంబషన్ అంటాము. సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా బర్న్ చేస్తాం, అదేంటి మీకు ఆక్సిజన్తో అక్కడ రియాక్ట్ అనేది జరిగే కదా, మనకు అక్కడ హీట్ని ఇవ్వడం, ఆ పొగ కనిపించడం, లైక్ లైట్ కనిపించడం, ఆ హీట్ అనేది ఇదంతా ఏంటి మనకు ఒక కంబషన్ కదా. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ మీకు ఎండోథెర్మిక్ తెలుసు, ఎక్సోథెర్మిక్ తెలుసు, ఇందులో న్యూట్రల్ అంటే తెలుసు కదా, ఆప్షన్ బి ఇక్కడ. నెక్స్ట్ 1348 అండ్ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ ఈజ్ అ రియాక్షన్. చూడండి ఇవి మీరే చేసుకున్న ఎక్సోథెర్మిక్ అంటే ఇందులో మనకి ఏమవుతుంది, ఆక్సిజన్స్ లాస్ అవ్వడం అంటామా, హీట్ అబ్జర్వ్ చేయడం అంటామా, ఆక్సిజన్ అంటే గెయిన్ చేయడమనా, ఆక్సిజన్ ఆప్టైన్ అంటే ఆక్సిజన్ గెయిన్ చేయడమనా, లేదంటే హీట్ ప్రొడ్యూస్ అవ్వడమా. మనకి ఎక్సోథెర్మిక్ అంటే హీట్ ఏం చేస్తుందండి అక్కడ మనకి, ఎక్సోథెర్మిక్ అంటే హీట్ని రిలీజ్ చేయడం అని ప్రొడ్యూస్ చేయడం కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1349 టు డివైడ్ ద రియాక్టెంట్స్ డాష్ ద రియాక్షన్ రిక్వైర్ ఎనర్జీ. చూడండి మనం డివైడ్ చేయాలంటే రియాక్టెంట్స్ని మనకి ఇందులో ఏ రియాక్షన్ అనేది మనకి నీడ్ అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి డివైడ్ చేయాలంటే అక్కడ మనకి డికంపోజిషన్ కదండి, ఇక్కడ మనకి నీడ్ డివైడ్ అంటే డికంపోజిషన్, కంబైన్ అంటే కాంబినేషన్, అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఓకే, అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ మీకు తెలుసు, డిస్ప్లేస్మెంట్ తెలుసు. ఇక్కడ డివైడ్ చేయాలి రియాక్టెంట్స్ అంటే మనకి అక్కడ ఏమొస్తుంది, డికంపోజిషన్, ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఇది ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. ఇక్కడ ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివర్సిబుల్ కోసం ఇచ్చాడు, ఇది రివర్సిబుల్లే కదండి, కరెక్టే కదా. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అని మనకు తెలుసు, అండ్ బి అనేది కూడా కరెక్టే కదా, థర్మల్ డికంపోజిషన్. సో ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ, ఆప్షన్ సి. నెక్స్ట్ అపాన్ ర్యాపిడ్ హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్ క్రిస్టల్స్. చూడండి మనం లెడ్ నైట్రేట్ క్రిస్టల్స్ని మనం హీట్ చేస్తూ ఉంటే అంటే ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లో మనకు అక్కడ ఏమొస్తుంది, దీనికోసం లైట్గా చెప్తాం. మనకి ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు లెడ్ నైట్రేట్ ఉంది కదండి, లెడ్ నైట్రేట్ అంటే మనకి ఏంటి ఫార్ములా, PbNO3 ట్వైస్ కదా. సో దీన్ని మనం ఏం చేస్తుంటాం, హీట్ చేస్తున్నాం డ్రై టెస్ట్ ట్యూబ్లో. హీట్ చేసినప్పుడు మీకు అక్కడ ఏమొస్తుందంటే PbO అంటే లెడ్ ఆక్సైడ్ వస్తుంది, అండ్ NO2 అంటే నైట్రోజన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్, ఈ మూడు మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకేనా, హీట్ చేసేటప్పుడు. అయితే ఇది మనకి ఏంటండి, ఇది మనకి డికంపోజిషన్ కదా, ఇక్కడ మనకి డివైడ్ అవుతూ ఉంది, కాంబినేషన్ కాదు, ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఏంటవుతుంది, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే ఇది మనకి ఏంటి, డికంపోజిషన్ రియాక్షన్, ఇది మనకి కాంబినేషన్ రియాక్షన్ అనేది కాదు కదా. అయితే ఇక్కడ మనకి అంటే ఈ డికంపోజిషన్ అనేది మనకి ఎప్పుడు ఇక్కడ మనకి జరుగుతుంది, హీట్ చేసేటప్పుడు. దేన్ని హీట్ చేసేటప్పుడు అంటే మనం లెడ్ నైట్రేట్ క్రిస్టల్స్ని హీట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి డికంపోజిషన్ రియాక్షన్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం హీట్ చేస్తున్నామో ఈ లెడ్ నైట్రేట్ హీట్ చేసేటప్పుడు మనకు అది ఏమవుతుందండి, లెడ్ నైట్రేట్ అనేది డికంపోజ్ అవుతుంది కదా. ఎలా అవుతుంది అంటే మనకి ఇక్కడ PbO అంటే ఏంటి, లెడ్ ఆక్సైడ్. లెడ్ ఆక్సైడ్ యొక్క కలర్ మీకు తెలుసా అండి, ఇక్కడ మీకు కలర్ ఏంటంటే ఎల్లో కలర్లో ఒక లెడ్ ఆక్సైడ్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఆక్సిజన్ ఉంది కదా, ఈ ఆక్సిజన్ అనేది మనకి ఇక్కడ కలర్లెస్ అనమాట. ఓకేనా, ఆక్సిజన్ అనేది ఇక్కడ మనకి కలర్లెస్, దానికి ఎటువంటి కలర్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంది కదండి, ఇది ఏ కలర్లో మీకు వస్తుంది అంటే బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. ఓకేనా, సో మనకి అది లెడ్ నైట్రేట్ మనం హీట్ అయ్యేటప్పుడు అక్కడ మనకి లెడ్ ఆక్సైడ్ అనేది ఏ కలర్లో ఉంటుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఏ కలర్లో ఉంటుంది, ఆక్సిజన్ ఏ కలర్లో ఉంటుందని మీకు చెప్పాను. సో ఇక్కడ మనకి ఏంటి అంటే క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి ఇలా మనం హీట్ చేసేటప్పుడు మనకి ఈ టెస్ట్ ట్యూబ్లో మనం అంటే డ్రై టెస్ట్ ట్యూబ్లో హీట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏముంటుంది అంటే ఎలా వస్తుంది అక్కడ రిజల్ట్ అనేది అడుగుతున్నాడు కదా. ఇక్కడ మనకి బ్రౌన్ అనేది ఉండదండి. ఓకేనా, అంటే ఇక్కడ మనం లెడ్ నైట్రేట్ హీట్ చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి ఎల్లో రెసిడ్యూ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకేనా, నాట్ బ్రౌన్. ఆప్షన్ ఇక్కడ ఏంటి మనకి బి.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రివర్సిబుల్ రియాక్షన్ అని చెప్పి వెన్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్. చూడండి మనకి ఫ్యాట్, ఆయిల్ ఇలాంటివన్నీ మనకి ఏమవుతాయి, ఆక్సిడైజ్ జరుగుతూ ఉంటాయి, తెలుసు కదా. ఆక్సిడైజ్ జరగబట్టే కదా మనకి ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది. ఆక్సిడైజ్ జరిగినప్పుడు దే అండర్గో రివర్సిబుల్ రియాక్షన్స్ అండ్ దే స్మెల్ అండ్ టేస్ట్ చేంజ్. చూడండి ఇక్కడ మనకి అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఏదో ఒకటి ఇప్పుడు సపోజ్ ఏదో ఒక కర్రీ చేసుకొని దాన్ని కాసేపు బయట పెట్టి అది మనకి ఏమవుతుందో ఆక్సిడైజింగ్ అంటే మనకి స్పాయిల్ అవుతుంది కదా, అంటే ఏంటి అక్కడ మనకి ఆక్సిడైజింగ్ జరిగినట్టు. అలా జరిగాక మళ్ళీ తిరిగి ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో పొటాటో ఫ్రై చేశాను, అది మళ్ళీ రేపు నైట్ అలానే ఉంచి తింటాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని, నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మనకి ఒక రోజు ఊరుకుంటుంది, తర్వాత అయినా సరే మనకి స్మెల్ వస్తుంది. ఎందుకు దీనికంటే బికాస్ ఆఫ్ ఆక్సిడైజేషన్ కదండి. సో ఇలా ఆక్సిడైజ్ జరిగాక మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ అంటే దాని బ్యాక్లో ఉన్న పొజిషన్ తీసుకురాగల తేలేం కదా. పొటాటో ఎలా ఉన్నదో అలా తీసుకురాలి, అది ఆల్రెడీ స్పాయిల్ అయిపోయింది. సో ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు అంటే అది మళ్ళీ అక్కడ రివర్సిబుల్ పాసిబుల్ అని చెప్పి చెప్తున్నాడు. సో అక్కడ మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కదండి ఏ అనేది. నెక్స్ట్ బి అనేది ఏంటి మనకి ఇక్కడ, ఇఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ రియాక్టివ్ మెటల్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఎయిర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక మెటల్ సపోజ్ ఐరన్ తీసుకున్నాం అనుకోండి, ఐరన్ యొక్క సర్ఫేస్ పై ఉంటుంది కదా, ఐరన్ యొక్క సర్ఫేస్ ఉంటుంది కదండి, అది మనకి ఎయిర్తో కాంటాక్ట్లోకి వచ్చిన ఎయిర్ కానీ వాటర్ కానీ లేదంటే అదర్ సబ్స్టెన్సెస్ కానీ వాటితో మనకి అది కాంటాక్ట్లోకి అయినప్పుడు మనకి ఇట్ ఈస్ సెట్ టు బి కరోజ్. అంతే కదండి. ఇప్పుడు ఐరన్ ఉంది, కొన్ని డేస్ తర్వాత చూస్తే అది మనకి ఏమవుతుంది, లైక్ ఒక బ్రౌన్ కలర్ లేయర్ వచ్చినట్టు కనుక కనిపిస్తుంది, అదే మనకి ఏంటి కరోజన్ అనే కదా అంటాము. సో ఇది మనకి కరెక్టే. సో ఇక్కడ ఓన్లీ బి ఈజ్ ట్రూ, ఏ ఈజ్ ఫాల్స్. ఆప్షన్ ఇక్కడ ఏముంది మనకి ఏ. నెక్స్ట్ 1353 ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్. ఇది మీరు చేసేస్ అండి, మనకి హీట్ అని ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, ఎక్సోథెర్మిక్ అని తెలుసు కదా. సో ఇందులో నేను మీకు చెప్పే పని లేదు ఇంకా. నెక్స్ట్ 1354 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ రియాక్షన్స్ ఈస్ ఆపోజిట్. కాంబినేషన్కి ఆపోజిట్ అంటే మనకి ఏంటంటే డికంపోజిషన్. ఇక్కడ ఆప్షన్ సి, ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ 1355 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్ ఈస్ బ్యాలెన్స్. ఇది మీరు ట్రై చేస్తారండి. బ్యాలెన్స్ ఎలా, ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆప్షన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి, ఆప్షన్ ఒకటే ఉంది. సో ఇది మనకి బ్యాలెన్స్డ్ కాదు, ఇది మనకి అన్బ్యాలెన్స్డ్ అంటాం. అంటే అటు ఇటు మనకు కరెక్ట్గా లేవు రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ ఇక్కడ సోడియం ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. సో అలా మీరు ఒకటి ట్రై చేస్తూ ఉండండి. ఇందులో మనకి ఏమడిగాడు వాడు, బ్యాలెన్స్డ్, ఓకేనా. అన్బ్యాలెన్స్డ్ అయితే దాన్ని మీకు ఏమంటారని చెప్పను, స్ట్రక్చరల్. అంటే కదండి బ్యాలెన్సింగ్ లేకపోతే ఉన్న ఈక్వేషన్ మనం స్ట్రక్చరల్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ అనుకోండి. బ్యాలెన్స్డ్ అనేది ఏంటంటే మనకి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఈక్వల్గా ఉండేవి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అంటే మనకి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి, చూసేద్దాం. ఇక్కడ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ హెస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. కరెక్టే కదా. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ అంటే ప్రోడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ ఉంటాయి కదండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇవన్నీ మనకి ఈక్వల్గానే ఉంటాయి. సో స్టేట్మెంట్ ఏ అనేది మనకి కరెక్ట్నే. అండ్ బి అనేది ఏంటి, ఇన్ ఎన్ అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్లో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ విత్ 1 or more ఎలిమెంట్స్ ఇన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఈజ్ అన్ఈక్వల్. ఇది కూడా కరెక్టే కదండి. మనకి అన్బ్యాలెన్స్డ్ కోసం కరెక్ట్గా చెప్పాడు, బ్యాలెన్స్డ్ కోసం కరెక్ట్గా చెప్పాడు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఏ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. నెక్స్ట్ వాట్ ఈస్ ద రియాక్షన్ ఇన్ విచ్ 2 కాంపౌండ్స్ ఎక్స్చేంజ్, అయాన్స్ ఎక్స్చేంజ్ అయితే న్యూ కాంపౌండ్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని మనం ఏమంటాము, డబుల్ డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ డి. నెక్స్ట్ 1358 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అ ప్రెసిపిటేషన్ రియాక్షన్. చూడండి మీకు ఎప్పుడైనా ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటే మీకు ఏం గుర్తు రావాలంటే డబుల్ డిస్ప్లేస్మెంట్లోనే. డబుల్ డిస్ప్లేస్మెంట్లోనే మనకు ఓన్లీ ప్రెసిపిటేషన్ అనేది కనిపిస్తుంటుంది. ఇలాంటి నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో కూడా చెప్పాను, ఎవరైతే విన్నారో వాళ్ళకి ఇది గుర్తొస్తుంది. ఇక్కడ మనకి సోడియం సల్ఫేట్ అంటే ఏంటండి, ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి మళ్ళీ రాయట్లే, ఇక్కడ మీకు ఆల్రెడీ ఆన్సర్లు ఇచ్చాడు. సోడియం సల్ఫేట్ అంటే Na2SO4 అండ్ బేరియం క్లోరైడ్ అంటే ఏంటి, BaCl2 కదా. అది మనకి ఏమి ఇస్తుంది, మీకు ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ అయ్యి ఇక్కడ మనకి వస్తుంది కదా ప్రోడక్ట్స్ అనేవి. ఇక్కడ మనకి బేరియం సల్ఫేట్ ఉంది కదండి, ఇది మనకు ఒక ప్రెసిపిటేట్ అనమాట. నేను మీకు ఆల్రెడీ ఎన్సీఆర్టీస్లో కూడా చెప్పాను, డబుల్ డిస్ప్లేస్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా అక్కడ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. రిమైనింగ్ చెక్ చేయండి, అక్కడ మనకి డబుల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు, ఓకేనా. సో మీరు అవి చెక్ చేయండి. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ డికంపోజిషన్ ఇన్ కంపోజిటింగ్ ఆఫ్ వెజిటేషన్ సబ్స్టెన్స్. చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే ఈ డికంపోజిషన్ కంపోజిటింగ్ ఆఫ్ వెజిటేటివ్ సబ్స్టెన్స్ అంటున్నాడు కదండి. ఎప్పుడైనా మనకి వెజిటేటివ్ సబ్స్టెన్స్ యొక్క డికంపోజిషన్ అంటే అది మనకి ఎక్సోథెర్మిక్కేనండి, ఓకేనా. ఇది ఎండోథెర్మిక్ కాదు, ఓన్లీ ఎక్సోథెర్మిక్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ అండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ డస్ ప్రెసిపిటేట్ ఫామ్. ఆల్రెడీ చెప్పాను మీకు ఎందులో ఫామ్ అవుతుంది, డబుల్ డిస్ప్లేస్మెంట్లో. ఆప్షన్ బి. నెక్స్ట్ ద ప్రెసిపిటేషన్ రియాక్షన్
ప్రొడ్యూసర్స్ చూడండి ప్రెసిపిటేషన్లో మనకి ఏది ప్రొడ్యూస్ అవుతుందని అడుగుతున్నాడు. మనకి ఎప్పుడైనా ప్రెసిపిటేట్ ఇందాక మనం BSCLTలో ఇలాంటివన్నీ చూసాం కదండి. ప్రోడక్ట్ సైడ్ మనకి అవన్నీ ఎప్పుడు ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అండి, సాల్యుబుల్ సాల్ట్స్ కాదు. ప్రెసిపిటేషన్ వచ్చింది అంటే అది మనకి సాల్యుబుల్ కాదు. ఇది కూడా నేను మీకు NCERT చెప్పినప్పుడు చెప్పాను. మనకి ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, అది కింద ఇప్పుడు చూడండి లైక్ ఇప్పుడు వాటర్ కానీ ఇప్పుడు శాండ్ అది వేసినప్పుడు మనకి ఆ కిందకి శాండ్ అనేది ఉండిపోతుంది, అది మనకి లైక్ ఒక ప్రెసిపిటేషన్ అంటే మనకి అది ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ అనమాట. లైక్ అదొక ఎగ్జాంపుల్. సో ఇన్సాల్యుబుల్ అని ప్రెసిపిటేషన్ అంటే అది ఇన్సాల్యుబుల్. ఆప్షన్ బి ఇక్కడ. సో ఇక్కడతో మీకు టోటల్గా కెమిస్ట్రీ అయిపోయిందండి. ఇంకా నేను మీకు ఫిజిక్స్లో చెప్పాను కదా లైక్ మ్యాగ్నెటిజంలో ఒక 10 or 12 బిట్స్ ఉన్నాయి అంతే, 15 లోపే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఎలక్ట్రిసిటీ అనే వస్తుంది నాకు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫైనల్లీ మీకు న్యూక్లియర్ ఫిజిక్స్. ఓవరాల్గా మీకు 50 బిట్స్ ఉన్నాయండి. సో అవన్నీ నేను రేపు ఎల్లుండి మీకు వీడియోస్ రిలీజ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ డే నేను మీకు ఈ 3 ఒక 2 డేస్లో కంప్లీట్ చేస్తాను. అంతకన్నా ఎక్కువ డేస్ ఏం పట్టవు, ఎందుకంటే మ్యాగ్నెటిజం కోసం లైట్గా ఒక ఇంట్రొడక్షన్ చెప్పాలి అండ్ ఎలక్ట్రానిక్స్ కోసం లైట్గా ఒక ఇంట్రొడక్షన్ చెప్పాలి కదా. సో ఒక 2 డేస్లో ఫిజిక్స్ కూడా మీకు అయిపోతుంది. బట్ ఈ 2 డేస్ గ్యాప్ తర్వాత మీకు ఒక 2 or 3 డేస్లో ఫిజిక్స్ అయిపోతుంది. సో మీరందరూ RRB గ్రూప్ డి ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.